యేసు పునరుద్ధానాన్ని గురించి చాలా వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఇంకా 2 వారాలు కూడా ధ్యానిస్తాం. ఏంటంటే ఈ దినం గత వారం ఒకటి చూసాం మనం. యేసుక్రీస్తు తిబెరా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆయనను విడిచిపెట్టి వలను పట్టుకొని మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళు రాత్రి అంతా చేపలు పట్టినా ఏమీ దొరకలేదు. అక్కడ పేతురుకు జరిగిన సంభాషణ మనం విన్నాం. నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, 3 సార్లు ఆ సంభాషణ విన్నాం. ఈ దినం ఏం ధ్యానించబోతున్నామంటే, దేవుడిని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మనకు ఏమి ఆశీర్వాదాలు వస్తాయి, లోకాన్ని ప్రేమిస్తే ఏమి కీడు వస్తుంది, మనకు ధనాన్ని ప్రేమిస్తే ఏమి చిక్కులు మనకు తీసుకొస్తారు, అవన్నీ చెప్పను. ఇప్పుడు దేవుని ప్రేమిస్తే మనకు వచ్చే మేలులు మనం చూద్దాం. దేవుని మనం ప్రేమిస్తే, పోయిన వారం చెప్పాను, యేసుక్రీస్తు ఒక పేతుర్ని అడగల, నన్ను అడిగాడు, మిమ్మల్ని అడిగాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు ప్రేమిస్తున్నావా? నీ గుండెల మీద చెయ్యేసుకొని నేను దేవుని ప్రేమిస్తున్నానా, లోకాన్ని ప్రేమిస్తున్నానా అని పరీక్షించుకుందాం. ప్రేమిస్తే నీకేమి మేలులు కలుగుతాయని మనం చూద్దాం. ఫస్ట్ చూసేసాం ఒక మేలు. దేవుని ప్రేమను ప్రేమించే వారికి ఆయన మందను అప్పగిస్తాడు. కానీ కొంతమంది మందలు కాస్తున్నారు, చాలా చక్కగా కాస్తారు, చాలా మంచి మాటలు చెప్తారు, కథలు చెప్తారు, నవ్విస్తారు, ఉబ్బిస్తారు, అన్నీ చేస్తారు కదా. సాతాన్ అనే ఆ యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడంటే చాలా సూచక్రియలు కూడా చేస్తాడు. కానీ ఆ కంసాయవాడు గొర్రెను బెచ్చేది ముద్దుగా ఎందుకో తెలుసా? దాని గొంతు కోయటానికి, దాని మాంసాన్ని అమ్ముకోవటానికి. కాబట్టి సైతాను కూడా కొన్నిసార్లు మనల్ని కాపర్లాగా ఉండి బాగా లాలిచ్చి మనలో ఉన్నాయి మెచ్చుకొని మనల్ని ఉబ్బించి చర్చిని జీవితాన్ని ఒక ప్రదర్శనశాలగా చేసి చాలా ఆనందిస్తాయి. మేము చాలా బాగా పనిచేసామని ఆనందింపజేస్తాయి. చాలా డేంజర్. మనం ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమిస్తే ఏమొస్తుంది అని ఈ దినం మనం ధ్యానిస్తాం. చాలాసార్లు ప్రభు అడుగుతాడు, నన్ను ప్రేమించమని అడుగుతాడు, నా ప్రేమ యందు నిలిచి ఉండమని అడుగుతాడు. ఆయన ఎప్పుడు అడిగినా అదే అడుగుతాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నన్ను ప్రేమించు అంటాడు. నన్ను ప్రేమించు అనే మాట్లాడతాడు. ఇందాక పిల్లలు పాడారు, గొర్రెలకు ఒక మాట చెబుదాం. 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమంటాడంటే, ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. కానీ 10:10 అంటాడు, దొంగతనమునకును హత్యకు నాశనమునకు చేయబడవచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, మరి సముద్ర జీవము కలుగుటకు నేను వచ్చితేనని వారితో చెప్పాను. దొంగతనానికి దోచుకోవడానికి వస్తాడు, కానీ నేనైతే గొర్రెలకు జీవము కలగటానికి, అది ఎక్కువ కలగటానికి నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్తాడు. ఇంకా మనం పోతే 15:9 యోహాను సువార్తలో బిడ్డలు బాగా తీస్తున్నారు, అందుకోసం 15:9 తీయండి. ముందు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మును అలాగునే ప్రేమించుచున్నాను. ఏమంటాడు? నా ప్రేమ యందు నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి. యేసుక్రీస్తు సహోదరుడు మరియమ్మకి యేసుక్రీస్తు పుట్టినాక కొంతమంది పుట్టారు. ఈ యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతి. ఆ యూదా స్తుతిస్తూ సార్థక నామ దేవుడు కాకుండా యేసుప్రభుని పట్టించాడు. యూదా అంటే ఎంత మంచి పేరో తెలుసా? ఎవరికి? యాకోబుకు పుట్టిన పిల్లల వాళ్ళు యూదా. ఈ యూదా కూడా యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. ఒక చిన్న పత్రిక రాశాడు, 1వ అధ్యాయం. అద్భుతమైన పత్రిక అది. ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే ఆ పత్రిక చాలా పెద్ద పుస్తకం రాయొచ్చు, అంత బాగా రాశాడు. అందులో ఏమంటాడంటే 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని ప్రేమలో నిలిచినట్లు ఏమంటాడు? కాచుకొని ఉండండి. సైతానుడు పడేస్తాడు, అవిశ్వాసులు పడేస్తారు, గురుగులు పడేస్తాయి. కొంతమంది ఆధిక్యతలు కోరి కదా, ఆధిక్యతలు పొంది
ఆ కిరీటాలు పోతాయేమని బాధపడి మనుషులను ఆశ్రయించే వాళ్ళై ఉంటారు. వారు దేవుని ప్రేమ నుండి శాపగ్రస్తులై దూసివేయబడతారు. దేవుడు వాళ్ళని ప్రేమించాడు. నరులను ఆశ్రయించడం శాపం. కానీ మనం దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండండి. ఏ బిడ్డైనా దేవుని ప్రేమలో నిలిచి ఉంటే శోధనలు ఎలా తప్పించుకోవాలి, శోధనలో నుండి దేవుడి దగ్గరికి ఎలా రాగలిగాలి అనే మార్గం ఆయన సిద్ధపరుస్తాడు. మన చేత కాదు. అనేక సార్లు శోధనలు, కష్టాలు, శ్రమలు మన జీవితంలో చుట్టుముట్టినప్పుడు ఆ ప్రకారాన్ని తగ్గొట్టి దేవుడు తన వాక్యం అనే ప్రకారం వేయటానికి ఎంతో చక్కగా ఆ ప్రేమించిన వాని పట్ల ఆయన త్యాగం చేస్తాడు. పేతురు వాళ్ళు చాలా ప్రేమించాడు. అందుకోసమే వారి కోసం చిన్నపిల్లలారా అని పోయాడు ఆయన నీ దగ్గరికి రావాలి అంటే, నా దగ్గరికి రావాలి అంటే ఆయన మనం ప్రేమిస్తే మన దగ్గరికి వస్తాడు. మన ఆపదల్లో తోడై ఉంటాడు, మన కష్టాలలో తోడై ఉంటాడు. అసలు ఏమి జరిగినా కూడా తోడై ఉంటాడు. మేము 2 సార్లు పడింది భయంకరంగా. ఏం కాల, దేవుడు ఉన్నాడు. ఏం కాల. బస్సు బోట్ వేసుకుని అంత పడిపోయినా కూడా ఏం కాల కదా. దేవుడు ఉన్నప్పుడు కష్టాలు రావచ్చు, కానీ అవి మన జీవితాన్ని మింగేయలేవు. దేవుని హస్తం అక్కడే ఉంటుంది. కాబట్టి మనం ముందు నేర్చుకోవటం ఏంటంటే దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించుకోవటం నేర్చుకోవాలి. పాత నిబంధనలు కొన్ని చూద్దాం మనం. పాత నిబంధనలు ఏముందో బైబిల్ ఉంది కదా, అందరూ బైబిల్ పట్టుకోండి, మనం చూద్దాం. 119వ కీర్తన 165వ వచనం. 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలగదు. ఇంకా వారు తొట్టిల్లను కారణమేమీ లేదు. తూలినా తొట్టిల్లినా వాళ్ళని లేపగలిగిన వాడున్నాడు. దేవుని ప్రేమించిన వానికి వాళ్ళని లేపగలిగిన వాడున్నాడు కదా. ఆయన లేపుతాడు వాళ్ళని. వాళ్ళ తూలినా తొట్టిలినా ఏమి కాదంట ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే. అందుకే ఇందాక ఒక బిడ్డ 1వ కీర్తన చదివింది. దివారాత్రములో ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఏం కలుగుద్ది అంటాడు. ఆయన వాక్యం ధ్యానిస్తే. ఈనాడు క్రైస్తవ సంఘాలలో అనేక మంది బలహీనులవుటకి తమ పనిని ఒక సోషల్ ఆర్గనైజేషన్ దాకా దేవుని సంఘాన్ని మార్చడానికి కారణం ఏందయ్యా అంటే ఈ బైబిల్ వాళ్ళు చదవటంలే. ఈ బైబిల్లో జ్ఞానం వారికి లేదు. బైబిల్ చదివితే కానీ మనం సంఘ స్థితిని నడపగలిగే ధైర్యం, దేవుని ప్రేమలో పంపగలిగే ధైర్యం వారు కలిగి ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని వాక్యం మన జీవితానికి ఏం కలుగజేస్తుంది? నెమ్మది. ఆయన ప్రేమించే వారు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారు. వారి జీవితంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఎంబద్దులైనా నాకు దేవుడు ఉన్నాడు, ఆయన నా పక్షాన యుద్ధం చేస్తాడు, నాకు వైరుడు ఎవరు, దేవుడు నా పక్షంగా ఉండగా నా పక్షాన ఆయన చాలా కార్యాలు చేస్తాడు కదా అనే ధైర్యం, అనే నెమ్మది మన జీవితంలో కలుగుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నేను రాసిన పుస్తకంలో కొన్ని విషయాలు చెప్తాను. వాక్యాన్ని ఎలా చదవాలి, చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి వాక్యాన్ని ఎలా చదవాలనేది నేర్చుకోవాలి. మొదటి మనం వాక్యాన్ని పఠించాలంటే ఏంది? మీరు పుస్తకాలు చదివినట్టు చదవాలి. ద్వితీయోపదేశకాండం తీద్దాం. ద్వితీయోపదేశకాండం 17, 19, 20 వచనాలు మనం చూస్తే అది అతని వద్ద ఉండవలన తన రాజ్యమందు తానును తన కుమారులు ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు కానీ తాను తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు
అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథం ఏం చేయాలా? చదవాలి. బ్రతుకు దినములన్నిటికీ చదవాలి. ఎంతమంది ఈ దినం వాక్యం చదివి వచ్చారంటే చేతులెత్తే వాళ్ళు ఉండరు. వాక్యం చదవకుండా వస్తారు. వాక్యం మీద, చర్చి మీద మనం చేయాలనుకుంటాం. ముందు బుద్ధి తెచ్చుకొని మనం వాక్యం చదవాలి. ఖచ్చితంగా చదవాలి, పఠించాలి. వాక్యాన్ని పఠించటమే కాదు, రెండవది ఏముంటుందంటే వాక్యాన్ని పరిశీలించాలట. దాన్ని చదివి పరిశీలించాలి. ఎవడో ఒక వాక్యం చెప్పి నీలో దెయ్యం ఉందంటే నువ్వు నమ్మేస్తాట. దెయ్యాలు ఎక్కడున్నాయి? దెయ్యం ఎవరు? సాతాను దెయ్యం. ఎవడు చచ్చిపోయినోడు దెయ్యమైనాడని క్రైస్తవ సంఘాల్లో చెప్తే, క్రైస్తవుడు చెప్తే వాడు మానవత్వం లేని మనిషే. ఆ పైనుంచి దోయబడిన ఆ దేవదూతలు, దేవుడి దగ్గర నుంచి దోయబడ్డవారు ప్రభుదాసలాగా వచ్చి మాట్లాడతారు. చచ్చిపోయినాక ప్రభుదాస అలవాట్లు చెప్తాడు. సమూయేలులాగా వచ్చి మాట్లాడాడు సౌలుతో. కాబట్టి దేవుని వాక్యము తెలియనందువలన ప్రతిసారి తొట్టిల్లుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పిందే నమ్ముతూ ఉంటారు. అందుకోసమే దేవుని వాక్యాన్ని పరీక్షించాలి అని దేవుని వాక్యంలో రాయబడటం మనం చూస్తున్నాం. ఏ వాక్యం చూడగలం? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరీక్షించి చదువుకొనుడి. ఇది పరీక్షకు చదివి పడేసే పుస్తకం కాదు. ఈ గ్రంథాన్ని ఏం చెప్పాడంటే బైబిల్లో పరీక్షించి చదువుకొనుడి. దీన్ని పరీక్షించాలా, గ్రంథాన్ని పరీక్షించాలా. నువ్వు ఇంట్లో బైబిల్ చదవకుండా వచ్చి ఏదో ప్రసంగాలు వినాలోచన వస్తే పాస్టర్ గారి ప్రసంగం ఏందబ్బా అట్లా ఉందనుకుంటావు. ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఇంటిలో చదవాలి. అది ప్రాముఖ్యమైంది. అది చాలా ప్రాముఖ్యమైంది. ఇంటిలో చదవాలి గ్రంథాన్ని. దాన్ని పరీక్షించాలా. పరీక్షించాలంటే అర్థం ఏంటి? నువ్వు పరీక్ష రాయాలా. ఈ వాక్యానికి నేను సరిపోతానా లేదా? వాక్యాన్ని పరీక్షించమని దేవుని వాక్యం రాసింది. ఇంకా మూడవది మనం చూద్దాం. దాన్ని పరిశీలన చేయాలా. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటే అర్థం పఠించాలా, పరీక్షించాలా, పరిశోధన చేయాలా. చూద్దామా? ఇప్పుడు బైబిల్ గ్రంథం తీద్దామా? అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. గనులంట వాళ్ళు. ఎందుకు గనులై ఉన్నారు? కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగునే ఉన్నాయో లేవో అని ఆ దినములలో లేఖములు పరిశోధించుచుండిరి. గనులు అంటే ఇప్పుడు ఏంది? ఏదన్నా ఒక ఘనకార్యం చేద్దాం, చర్చికి ఒక ప్రదర్శనలాగా చేద్దాం. ప్రభుదాస్ గారు ఎంత ఘనమైన వాడు అనిపించుకుందాం. అరే సైతాన్ పడగొడుతుందిరా నేను. ఆ సాతాన్ పనులొద్దు. దేవుని వాక్యం పరిశోధించు. వాక్యాన్ని పరిశోధించడం వల్ల వాళ్ళు ఏమనిపించుకున్నారు? ఘనులు. 3 ఉంది చూడు. పఠించు, పరీక్షించు, పరిశోధించు. మూడవది ఏంటంటే గైకొను వాక్యాన్ని నువ్వు తీసుకో. వాక్యాన్ని నువ్వు తీసుకోకుండా వాక్యము నీకు గద్దిస్తూ ఉంటే చాలాసార్లు ఇది నాది కాదు పక్కనోడి కంటే అట్ట, ఆయనకి నా మీద ఎంత కోపం ఉంది ఈ వాక్యం చెప్పాడంటే అట్ట. ఖచ్చితంగా గైకొనాలి. ప్రకటన గ్రంథం మనం తీస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి. 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని యందు రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. చూడండి. ఇప్పుడు మళ్ళా మనం మొదటికి వెళ్దాం. ముందు కీర్తన 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలరు కారణము లేదు. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, పఠిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. తర్వాత వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు గాయకుంటున్నారు. ఈనాడు మనం ఆ పని చేయటంలే. ఏదో ఆదివారం చర్చికి వస్తాం,
ఏందబ్బా పాస్టర్ గారు కాకుండా ఇంకొక ఆయన అయితే మనల్ని నవ్వించేవాడు, చర్చిలో పడి నవ్వుదు. దీన్ని కూడా మార్చేస్తున్నారు. చర్చి పరిశుద్ధ స్థలాన్ని కూడా వారు ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి ప్రయత్నిస్తున్నారు, దేవుని భయం లేక. అందుకోసమే బిడ్డలారా, ఆయన ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే పఠిస్తారు, పరిశోధిస్తారు, పరిశీలన చేస్తారు, గాయకుంటారు. ఇది నువ్వు చేస్తే దేవుని ప్రేమించినట్లే. ఊరికే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే అది ఒట్టి బూటకపు మాటలు. ఆ బూటకము నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ప్రవేశించలేదు. ఖచ్చితంగా ఆ దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఆయన నెమ్మదిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. రెండవ దానికి వద్దాం. ఇంకా అంటే దాంట్లోనే ఇంకా ఒక విషయం ఏమున్నాయంటే, ఆ వాక్యాన్ని మనం ఏమనుకుంటున్నాం. ఆ వాక్యాన్ని 63లో దావీదు ఏమంటాడు? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది. రాత్రి జాములో నేను ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది. ఇప్పుడు సాతాను మనకు బిజీ పెట్టాడు. ఒక సెల్ ఫోన్ పెట్టాడు, ఒక కంప్యూటర్ పెట్టాడు, ఒక టీవీ పెట్టాడు, సీరియల్స్, దాంట్లో సైతాన్ సీరియల్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు? వాక్యాన్ని ధ్యానించడానికే సమయం లేకుండా చేసుకుంటున్నారు. రాత్రి జాము అనేది అంత ప్రాముఖ్యమైంది. రాత్రి జాములో నేను ధ్యానిస్తూ ఉంటే, నేను ప్రార్థనిస్తుంటే నువ్వు నాకు తోడుగున్నావు అంటాడు 42వ కీర్తన 8వ వచనంలో. ఇక్కడేమంటాడంటే, రాత్రి జాములో నీ వాక్యము ధ్యానిస్తూ ఉంటే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది. బిడ్డలారా, అది చేద్దాం. నేను చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. నేను రాత్రి జాములో చాలా వరకు బైబిల్ చదివేదల్లా రాత్రి జాములో చదువుకుంటుంటా. ఎంత ఆనందంగా ఉంటుందో ఆ కనెక్షన్స్, దేవుడు రాపించే మాటలు ఎంత సంతోషదాయకంగా ఉంటాయో, ఎంతగా నెమ్మదిస్తుందో, ఎంతగా మనం వచ్చే శోధనలో జయించడానికి శక్తి ఇస్తుందో. శోధనలు మనకు రాకుండా ఉండవు, అవి జయించే శక్తి ఇస్తుందో వాక్యంలో. అందుకే ఆయన వాక్యాన్ని ప్రేమించమంటాడు. ఆయన వాక్యాన్ని ప్రేమించమని చెప్పడం అదే. అందుకే దావీదు కూడా ఇంకో మాట అంటాడు, జుంటె తేనె ధారల కంటే. ఎప్పుడన్నా చూసారా ఆ ధార ఎంత మధురంగా ఉంటుందో? వాక్యధార. ఆ ధార పరిశుద్ధాత్ముడు రాయించాడు. అక్కడ మత్తయ్య, పేతురు, యోహాను, యాకోబు కాదు, పరిశుద్ధాత్మ వారిలో ఆవరించి రాయించాడు. ఇప్పుడు నేను కూడా రాస్తున్న పుస్తకాలు ఎవరైనా అడిగితే ఇన్ని పుస్తకాలు ఎట్లా రాసినాడు? నేను రాస్తే కదా అంట. ఆయన వేసిన ఇత్తనాలే, ఆయన రాసినవి కావు. ఈనాడు చాలామంది, నేను ఒంగోలు వారికి నా రైట్స్ ఇస్తే బుక్స్ అన్నీ ఎన్నో గ్రంథాలయాలకు వెళ్ళిపోయినాయి. దేవుని వాక్యం మీద మనకు ఆసక్తి ఉండాలా, ధ్యానించాలా, దేవుని గురించిన రాయబడ్డ గ్రంథాలను చదవాలా, అవి మనం నేర్చుకోవాలి. మనకొచ్చును అని గర్విస్తే అది మనం ఫెయిల్ అయిపోతాం. ప్రతి దినము ఒక క్రైస్తవుడు దేవుని పాదాల దగ్గర అనుదినము కూడా ఒక విద్యార్థిగా ఆయన దగ్గర ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవటానికి ఆయన గడప దగ్గర కనిపెట్టి ఉండమంటాడు సామెతల్లో. ఆయన గడప దగ్గర కనిపెట్టి ఉండాలంటారు. ఎందుకంటే ఆ వాక్యము జుంటె తేనె దారాల కంటే మధురమైంది అని చెప్పి రాయబడతాడు. సామెతల గ్రంథం 8:21లో చూస్తే, ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఎవరెవరు నాయన, మన వాళ్ళకి భూలోక ఆస్తి మీద పోద్దేమో, అందులో ఒక చిల్లిగవ్వ తీసుకుపోలేము. మనం ఎంత సంపాదించినా ఈ భూలోకంలో ఏమీ తీసుకొని పోలేము, ఏమీ తీసుకుపోలేము. నా ఫ్రెండ్స్ చాలా పెట్టారు. ఒక అమ్మాయి డాక్టర్కి పోతే రింగ్ పెట్టింది చాలామంది ప్రేమించి ఇచ్చారు. నా రింగులన్నీ కరగబెట్టి పిల్లలకి ఇచ్చేసా. కానీ చాలా రింగులు ఇవి పెట్టుకోకపోతే వాళ్ళు కొంచెం బాధపడతారని పెట్టుకోవటం తప్ప నాకు ఇష్టం లేదు. నా గడియారం కూడా పెట్టను, ఇష్టం లేదు. వారి ప్రేమ చిహ్నాలుగా ఉంచుకుంటున్నాను అంతే. కానీ ఇందులో చచ్చిపోయేటప్పుడు, నేను చచ్చిపోయినాక ఏడుస్తూ లాగేస్తారు, మళ్ళీ రావేమో అని ఏడుస్తూ లాగేస్తారు. ఏదన్నా మనం తీసుకోపోనిస్తారా వీళ్ళు?
వీళ్ళు తీసుకుపోనీరు, ఆయన అలో చేయడు, మనం ఎత్తుకోపోలేం. ఇది కాదు ఆస్తి. ఎవడు అనుకున్నాడు ఇది ఆస్తి? ఈ ఆస్తి ఎందుకు? యాత్రికులుగా వచ్చినప్పుడు, పరదేశులుగా ఇక్కడికి ఉన్నప్పుడు జీవించడానికి ఇచ్చిన ఆస్తి ఎవరిది దోచుకోబనలేదు. ఆ తిన వరకు, సంతోషించే వరకు, అంత మాత్రమే కాదు, డబ్బులు జేబులో ఉంటే పంచడానికి. మేము 56 సంవత్సరాలు అదే పని చేసాం. మాకు డబ్బులు లేవంటే బాధ అయింది. మాకు తినటానికి డబ్బులు లేవని కాదు, ఎవరైనా పిల్లలు అడిగితే ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వడానికి డబ్బులు లేవని మేము బాధపడతాం. అది మేము తినడానికి మాకు బాధ కాదు. ఎవరైనా గుడి కట్టుకుని వస్తే నేను ఇచ్చిన డబ్బులు మన ఒక్కొక్క కొన్ని ఖర్చు వాళ్ళకి ఇవ్వటానికి. దేవుని కోసం పరలోకంలో ధనం కూర్చుకోవాలని ఆశ తప్ప, మన హక్కును మనం వినియోగించుకొని మనకు రావాల్సుకున్నది తీసుకొని పరలోకంలో మన కోసం ధనం సమకూర్చుకోవాలి. ఎందుకు సమకూర్చుకోవాలా? అక్కడ మనకు ఎంత ఉందో తెలుసా? మన యేసుప్రభు చెప్పిపోయాడు 14లో, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తా. ఇక్కడైతే 5 లక్షలు 6 లక్షలు ఫ్లాట్ కొనుక్కోవడానికి ఎన్నో అవస్థలు పడి అక్రమాలు చేసి కొనుక్కుంటాం. కానీ ఈ ఫ్లాట్ మనతో రాదు. తర్వాత మన బిడ్డలకు ఉంటుందని కూడా నమ్మకం లేదు. అది కూడా మనకు నమ్మకం లేదు. ఎందుకంటే మనం ఇచ్చిపోవాలా, గృహము విత్తము పిత్రార్జితం కాబట్టి మనం ఇచ్చిపోవాలని ఆశ మనకు. కానీ అది వారికి దక్కాలి అనుకుంటే, దానిలో సత్యం ఉంటే, ప్రేమ ఉంటే, వాక్యానుసారం అయితే ఆ ఆస్తికి వారికి దక్కుద్ది, లేకపోతే దక్కదు, ఏ మాత్రం దక్కదు. కానీ పరలోకంలో ఆయన కూర్చబడేది చాలా చక్కగా ఉంటుంది. అక్కడ మన ఇల్లులు ఎట్లుంటాయో చూద్దాం ఒకసారి. మన ఇల్లులు అక్కడ ఎట్లుంటాయో. ప్రకటన గ్రంథానికి ఎప్పుడన్నా వచ్చావా? నీకు నాకు ఆ ఇంటిని గురించి ఆశ ఉందా? ప్రకటన గ్రంథం చదివితే కదా ఆశ ఉండటానికి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి ఏమంటాడు. అక్కడ ఎలాంటి ఇల్లులు మనకు దేవుడు సిద్ధపరిచాడు అనేది మనం చదివితే 18వ వచనం చూడండి ఏముంటుందో. 18, ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతములతోనూ కట్టబడను. పట్టణం స్వచ్ఛమైన స్ఫటికతోనూ సమానమైన శుద్ధము వర్ణముగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడ్డది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమున రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యం, 6వది కెంపు, 7 సువర్ణ రత్నం, 8 గోమేదిక, 9 పుష్పారాగం, 12 ముత్యాలంట. అక్కడ బంగారపు దారులు అంట. ఇక్కడ బంగారం దొంగిలించేస్తున్నారు. దొంగిలించి ఆ బంగారాన్ని అమ్ముకొని ఎన్ని కష్టాలు పడతారు. తర్వాత దానివల్ల వచ్చిన శ్రమ ఒప్పుకున్నాను ఒప్పుకోరు. ఇది మేము చేసాము, ఇది తీసుకున్నాం, ఇచ్చేద్దామని ఒప్పుకోరు. అది ఒప్పుకోరు. ఆ పరివర్తన లేనప్పుడు చాలా కష్టం అవుతుంది. అది ఆ పరివర్తన లేకపోతే దేవుడు చాలా శిక్షిస్తాడు. అక్కడైతే దొంగిలించబడలే, బంగారపు దారులలో నడుస్తాం ఆ పరలోక పట్టణంలో. అది మన విశ్వాసం. అది మనకు శాశ్వతమైన పట్టణం. అది ఆయన మనకిస్తాడు అని దేవుని వాక్యంలో చేశాడు. అదే కీర్తన 8:21లో నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు ఆయన మంచి ఆస్తికి కర్తలుగా ఆ పరలోకంలో నిత్యం ఉండటానికి మనకిస్తాడు. చూసారా? ఆయన వాక్యాన్ని ప్రేమించిన, ఆయన్ని ప్రేమించిన దేవుడు మన అందరూ చూపించే ప్రేమ ఎలాంటిది అంటే, ఆయన స్థలం సిద్ధపరిచి ఆయన పట్టణం కట్టి, పట్టణం అనగానే హెబ్రీ పత్రిక 11:16 ఆయన మన కొరకు ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన ఒక పట్టణాన్ని. ఆ పట్టణం ఎలాంటిది? రత్న ఖచ్చితమైన పట్టణం. నమ్ముదామా? నమ్మలేరా? నమ్మలేకపోతే పాతాళం బహుఘోరం. నమ్మితే ఆ శ్రేష్టమైన పట్టణం, ఈ గుడారం శిథిలమైన తర్వాత ఆత్మ మహిమ శరీరాన్ని ధరించుకొని నిత్యము నివాసించడానికి, అక్కడ క్యాలెండర్ లేదు, దినాలు లేవు, మరణం లేదు, ఏమీ లేదు. ఆఖరి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయినాక ఈ భూమిని, ఆకాశాన్ని కొత్త భూమిగా, కొత్త సృష్టిగా మార్చేస్తాడు. పరలోకానికి సరిపోయే రీతిగా మార్చేస్తాడు.
వెయ్యేళ్ళ పరిపాలన అయిన తర్వాత అది కూడా చెప్తాను. వెయ్యేళ్ళ పరిపాలన ఎప్పుడు చెప్పాను, చాలామంది గుర్తులేదన్నారు. ఒకవేళ అయిపోయినాక అది చెప్తాను, వెయ్యేళ్ళ పరిపాలన. కాబట్టి బిడ్డలారా, దేవుడిని ప్రేమిస్తే నీకేమొస్తుంది? సాతాన్ని ప్రేమిస్తే ఏమిస్తుంది? ఇక్కడ చాలా ఇస్తుంది, తర్వాత నరకానికి తీసుకెళ్తుంది కదా. చాలా అద్భుతం, చాలా ఆనందం.